వెల్కమ్ టు C7 న్యూస్. మహేశ్వరం నియోజకవర్గం బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ అల్మాస్గూడ పరిధిలోని చప్పిడి అడవిరెడ్డి గార్డెన్లో సెప్టెంబర్ 22న నిర్వహించే విశ్వశాంతికై శ్రీ మధ్విరాట్ విశ్వకర్మ మహాయజ్ఞం కార్యక్రమాన్ని పురస్కరించుకుని విశ్వకర్మ మహాయజ్ఞానికి సంబంధించిన గోడపత్రిక మరియు చేతి పత్రికలకు సంబంధించి ఆదివారం అల్మాస్గూడలోని ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం శ్రీ శ్రీ విశ్వబ్రాహ్మణ సంఘం విశ్వకర్మ యజ్ఞ కమిటీ సభ్యులు మరియు స్థానిక కాలనీ అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు మరియు ఇతర విశ్వ బ్రాహ్మణ సంఘం సభ్యులతో కలిసి గోడ పత్రికలు మరియు చేతి పత్రికలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కులాలకు అతీతంగా విశ్వకర్మ మహాయజ్ఞం నిర్వహిస్తున్నామని, అలాగే విశ్వకర్మ భగవాన్ మరియు బ్రహ్మంగారి ఖ్యాతి విశ్వవ్యాప్తి చెందేలా అడుగులు వేస్తున్నామని, సెప్టెంబర్ 22న జరిగే యజ్ఞానికి కులాలకు అతీతంగా నిర్వహించే యజ్ఞ కార్యక్రమానికి కుటుంబ సమేతంగా అందరూ హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో విశ్వకర్మ మహాయజ్ఞ కమిటీ చైర్మన్ నారోజు కుమారస్వామిచారి, అధ్యక్షుడు అవాంచు మురళీచారి, ప్రధాన కార్యదర్శి ఇంద్రకంటి రఘునందన్ చారి, కోశాధికారి బండోజు రవిచారి, వీరాచారి, రాజేష్ చారి, సంతోష్ చారి, భారత్ చారి, కనకయ్య చారి, శ్రీ సాయి హోమ్స్ కాలనీ అధ్యక్షుడు బాలాజీ గౌడ్, ఇతర కమిటీ సభ్యులు మరియు శ్రీ హిల్స్ కాలనీ ఉపాధ్యక్షుడు సంతోష్ రెడ్డి, శ్రీ హోమ్స్ అధ్యక్షుడు రంజిత్ గౌడ్ మరియు ఇతర కాలనీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు. रामचंद्र की जय, हनुमान महाराज की जय, जय श्री राम, जय श्री राम। अध्यक्ष अध्यक्ष జెడ్పీ రోడ్ విశ్వకర్మ వెల్ఫేర్ అసోసియేషన్ సంఘం తరఫు నుంచి మాట్లాడుతున్నాం. మా అధ్యక్షుడు వెంకటాచారి, ఉపాధ్యక్షుని ఆదిమూల మదనాచారి నేను. అయితే ఈ కుమారన్న అల్మాస్గూడ యజ్ఞ మీటింగ్ ఏర్పాటు చేసినందుకు మాకు పిలుపు అందించిండు. మా తరపు నుంచి కూడా మద్దతు తెలుపుతూ మేము భారీ ఎత్తున వచ్చి మేము దీన్ని విజయవంతం చేస్తామని కోరుకుంటున్నాం. రేపు సెప్టెంబర్ 22వ తారీఖున జరిగే విశ్వకర్మ యజ్ఞం మహోత్సవానికి అల్మాస్గూడ సంబంధించిన అధ్యక్షునిగా అవంచ మురళీధరాచారిని ఎన్నిక చేసినందుకు అందరికీ ధన్యవాదాలు. అలాగే ఈ 7 డివిజన్లో ఉన్న విశ్వకర్మలు అందరూ రావాలి. అందరితో పాటు మన కుల అతీతంగా అందరినీ ఆహ్వానిస్తున్నాం కాబట్టి జన సమీకరణ అతి పెద్ద ఎత్తున చేయాలని కోరుకుంటూ జై విశ్వకర్మ. విశ్వకర్మ వెల్ఫేర్ అసోసియేషన్ సంఘం జెడ్పీ రోడ్ నుంచి ఆధ్వర్యం నుంచి మేము మాట్లాడుతున్నాం. అధ్యక్షుడు వెంకటాచారి గారు మా నుంచి ఈ విశ్వకర్మ సంఘం ఆధ్వర్యంలో అల్మాస్గూడ పరిధిలో యజ్ఞం
చేయుచున్న విశ్వకర్మ బంధుమిత్రులందరికీ మా నుంచి సహసాహారాలు ఉంటాయి. మేము ఒక 78 మంది ర్యాలీతో యజ్ఞానికి వచ్చి మేము జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం. నరేచారి ఎల్బీ నగర్ యజ్ఞ కమిటీకి అధ్యక్షంగా నూతనంగా ఎన్నికైన మా కార్యక్రమం సెప్టెంబర్ 17. ఇక్కడ కూడా కుమారస్వామి అన్న కూడా అల్మాస్గూడలో యజ్ఞం నిర్వర్తిస్తారు. వాళ్ళు సెప్టెంబర్ 22కు నిర్వర్తిస్తారు. ఆ కార్యక్రమానికి మా యజ్ఞ కమిటీ సభ్యులం అందరం వచ్చి ఆ కార్యక్రమం కూడా విజయవంతం చేస్తాం. మా సెప్టెంబర్ 17 కార్యక్రమం కూడా మీ సభ్యులందరూ వచ్చి విజయవంతం చేయాల్సిందే కోరుతున్నాం. బాలాజీ గౌడ్ అండి, శ్రీ సాయి హోమ్స్ అల్మాస్గూడ కాలనీ అధ్యక్షుడిని. మన ఈ శ్రీ సాయి హోమ్సే కాకుండా ఈ అల్మాస్గూడ పరిధిలో ఏర్పాటు చేసినటువంటి విశ్వకర్మ యజ్ఞానికి పెద్ద ఎత్తున భక్తులందరూ హాజరు కావాలని ఒక కాలనీ అధ్యక్షునిగా నేను అన్ని కాలనీ వాసులకు, మా కాలనీ వాసులందరూ కూడా ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా విశ్వకర్మ జయంతి విశ్వబ్రాహ్మణ కదా విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు మా కాలనీ తరపున ప్రత్యేకంగా మేము శ్రద్ధ తీసుకొని విజయవంతం చేయడానికి కృషి చేస్తామని తెలియజేసుకుంటున్నామండి. నా పేరు శివానంద్ రెడ్డి అండి, శ్రీ హిల్స్ కాలనీ వైస్ ప్రెసిడెంట్. నా పేరు శివానంద్ రెడ్డి, శ్రీ హిల్స్ కాలనీ వైస్ ప్రెసిడెంట్. సో ఈ కార్యక్రమానికి అందరూ కూడా హిందూ బంధువులు అనుకొని హిందూ దేవుడిగా అందరూ భావించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అందరినీ కోరుకుంటున్నాను. ఓన్లీ ఈ యొక్క ఒక కులానికి సంబంధించింది కాకుండా ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఒక విన్నపంగా భావించి అందరూ వచ్చి దీన్ని ఘన విజయం చేయాలని కోరుకుంటున్నాను. విశ్వకర్మనే నమః. శ్రీమద్ విరాట్ విశ్వకర్మ మహాయజ్ఞ కార్యక్రమానికి సెప్టెంబర్ 22 చప్పిడి అడివిరెడ్డి గార్డెన్ అల్మాస్గూడ పరిధిలో గల చప్పిడి అడివిరెడ్డి గార్డెన్లో నిర్వహించ తలపెట్టినటువంటి శ్రీ మధ్విరాట్ విశ్వకర్మ మహాయజ్ఞం సంబంధించిన కరపత్రము మరియు పత్రం ఆవిష్కరణకు విచ్చేసినటువంటి బంధువులందరికీ మరియు ఇతర కాలనీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులకు స్వాగతం పలుకుతూ ఈరోజు ప్రసన్నాంజనేయ స్వామి టెంపుల్లో ఈ యొక్క కరపత్రాన్ని అర్చకులచే పూజ నిర్వహించి తదనంతరం ర్యాలీగా ఈ యొక్క సమావేశానికి ఇచ్చేసి ఇక్కడ కాలనీ అధ్యక్షులు ప్రధాన కార్యదర్శుల సమక్షంలో ఇతర సంఘాల అధ్యక్షుల కార్యదర్శుల సమక్షంలో ఈ యొక్క కరపత్రాన్ని విడుదల చేయడం జరిగింది. ముఖ్యంగా హిందూ బంధువులందరికీ నమస్కరించి తెలియజేసేది ఏమనగా సెప్టెంబర్ 22న అల్మాస్గూడ చప్పిడి గార్డెన్లో జరగబోయేటటువంటి ఈ విశ్వకర్మ మహాయజ్ఞానికి కూడా హిందూ బంధువులందరికీ కూడా పేరు పేరున ఇదే మా ఆహ్వానం. ప్రతి ఒక్కరు కూడా హిందూ అయిన ప్రతి వ్యక్తి కూడా ఆ యొక్క యజ్ఞ కార్యక్రమంలో పాల్గొనాలని కోరుతూ దీనికి ముఖ్య అతిథిగా బ్రహ్మంగారి మఠం ఈశ్వరీదేవి పీఠం మఠాధిపతి అయినటువంటి శ్రీ 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 వీర శివకుమార స్వాముల వారు ముఖ్య అతిథిగా ఇక్కడికి విచ్చేయుచున్నారు. వారి యొక్క ఆశీర్వచనం, వారి యొక్క ప్రవచనం ఉంటుంది కనుక తప్పనిసరిగా హిందూ బంధువులందరూ కూడా ఎక్కడ ఉన్నా సరే ఈ యొక్క విషయం తెలిసిన ప్రతి ఒక్కరూ విశ్వబ్రాహ్మణులు మరియు ఇతర కులాల వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరూ వేల సంఖ్యలో పాల్గొని ఈ యొక్క యజ్ఞ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతూ హిందూ బంధువులందరికీ ఇదే మా స్వాగత నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. మీరే మాకేం వాగ్దానం చేయలే అన్న, ఎంతమంది వస్తున్నా మాకు చెప్పలే అన్న. ఎల్బీనగర్ యజ్ఞ కమిటీకి కూడా అందరికీ ఫోన్లు చేయించిన వాళ్ళు రావాలి, మాకు చాలా సంతోషం. ఆ రోజు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నాం. ఇక సెప్టెంబర్ 22 శ్రీ మధ్విరాట్ విశ్వకర్మ మహాయజ్ఞ గోడపత్రిక మరియు కరపత్రిక విడుదల కార్యక్రమానికి విచ్చేసినటువంటి కాలనీవాసులు మరియు విశ్వబ్రాహ్మణులకు, ఇతర కాలనీల నుంచి విచ్చేసినటువంటి అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి మరియు
ఉపాధ్యక్షుల వారికి కూడా స్వాగతం పలుకుతూ వారికి మా యొక్క యజ్ఞ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ముందుగా అసలు మా అల్మాస్గూడలో శ్రీమద్ విరాట్ విశ్వకర్మ యజ్ఞాన్ని నిర్వహించడంలో చిన్న ఆలోచన ఉంది. అంటే ఈ రాష్ట్ర కమిటీ వాళ్ళు నిర్వహించేటటువంటి యజ్ఞానికి మా దానికి చాలా తేడా ఉంటుంది. ఇందులో కూడా విశ్వబ్రాహ్మణులు ఉంటారు, అందులో కూడా ఉంటారు. కానీ ఇక్కడ జరిపేటటువంటి ఈ యజ్ఞంలో అన్ని కులాల వాళ్ళ పాత్ర ఉంది. ఇక్కడ ముఖ్యంగా ప్రజల యొక్క ఆలోచన విధానం ఏంటంటే, మేము గతంలో బ్రహ్మంగారి మఠం వెళ్ళినాం. అంతకుముందు మా ఆలోచన ఉండేది. మేము ఏదైతే స్వామి గారు ఏదైతే చెప్పినారో ఆ ఆలోచన మాకు ఆల్రెడీ కలిగింది. ఆ ఆలోచననే మేము ఇంప్లిమెంటేషన్గా మేము పోయి స్వామీజీని అడిగితే, ఆ స్వామీజీ ఎవరంటే బ్రహ్మంగారి వారసులు, కూతురు వారసులు, మన్మరాలైనటువంటి ఈశ్వరీదేవి, బ్రహ్మంగారి మఠం ఈశ్వరీదేవి పీఠాధిపతి అయినటువంటి శ్రీ శ్రీ వీరశివకుమార స్వామి గారిని మేము సంప్రదించడం జరిగింది. అతనే మనకు చీఫ్ గెస్ట్గా, ఒక ఉపన్యాసకుడుగా, బోధకుడిగా ఈ యొక్క ప్రవచనకర్తగా స్వామీజీ గారు ఇక్కడికి రావడం జరుగుతుంది ముఖ్య అతిథిగా. తనని అడిగితే ఆయన చెప్పిన ఆలోచననే మేము కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఇక్కడ ఏంటంటే వాస్తవంగా కూడా మనం ఆలోచన చేసేది ఏంటంటే, ప్రతి ఒక్క విశ్వబ్రాహ్మణుల ఇంట్లో బ్రహ్మంగారి ఫోటో ఉంటుంది, విశ్వకర్మ ఫోటో ఉంటుంది. వేరే వాళ్ళ ఇళ్ళల్లో ఏముంటుంది? కృష్ణుడి ఫోటో ఉంటుంది, శివుడి ఫోటో ఉంటుంది, ఆంజనేయ స్వామి ఫోటో ఉంటుంది, వెంకటేశ్వర స్వామి ఫోటో ఉంటుంది. ఆ ఫోటోలు మన ఇంట్లో కూడా ఉంటాయి. మరి బ్రహ్మంగారి ఫోటో మన విశ్వబ్రాహ్మణుల దగ్గరనే ఎందుకు ఉండాలి? ఆయన విశ్వగురువు కదా. మనం అనుకుంటున్నాం కదా, ఎలా కోవిడ్ వచ్చిందని చెప్పి ముందే చెప్పగలిగిండు అని అంటే విశ్వగురువే కదా, ప్రపంచానికి మొత్తం గురువు కదా ఆయన. మరి అట్లాంటప్పుడు ఆయనకి ఎందుకు దేవుడు కాలేకపోతున్నాడు? ఇలా సమాజంలో అంబేద్కర్ విషయానికి వస్తే, అంబేద్కర్ జయంతి రోజు ఒక వర్గానికి సంబంధించిన వాళ్ళే క్యాప్చర్ చేస్తున్నారు దాన్ని, అంబేద్కర్ని. ఒక గాంధీ జయంతి వస్తే ఒక వర్గం, ఒక సామాజిక వర్గం మాత్రమే క్యాప్చర్ చేస్తున్నారు. ఇక ప్రొఫెసర్ జయశంకర్ అది వచ్చింది అనుకోండి, ఒక వర్గం వాళ్ళు మాత్రమే క్యాప్చర్ చేస్తున్నారు. దేవుళ్ళ విషయంలో కూడా అదే జరుగుతుంది. ఈ మధ్యకాలంలో ఏంటంటే, ఈ కృష్ణాష్టమి జరిగినప్పుడు కూడా కృష్ణుడు అందరు భక్తులం, నేను కూడా కృష్ణ భక్తుడినే. కానీ అక్కడ క్యాప్చర్ చేసే వాళ్ళు ఒక యాదవులు మాత్రమే చేయగలుగుతున్నారు. వాళ్ళే ఉట్లు కొట్టిస్తున్నారు, వాళ్ళే ఉట్లు కొడుతున్నారు. కానీ కృష్ణుడు అందరి దేవుడే. మనం భగవద్గీత అందరు వింటాం, అందరి ఇళ్ళల్లో ఉంది భగవద్గీత. కానీ కృష్ణాష్టమి మాత్రం వాళ్ళే చేయాలి, ఇది అనేది ఒకటి సమాజంలో ఒక రుగ్మత ఉంది. ఇది ఈ షుగర్ పేషెంట్కి, ఏదైతే డయాబెటిక్ పేషెంట్కి ఒక చిన్న గాయం తగితే అది చిలికి గ్యాంగ్రీన్ లాగా తయారైపోయి కాలు కొట్టేసుకునే పరిస్థితికి ఎట్లా ఏర్పడుతుందో, ఈ వ్యవస్థ కూడా ఈ దుర్మార్గమైనటువంటి వ్యవస్థ ఇంకా మనం పెరుగుతూ ఉంది రోజు రోజుకి. కాబట్టి హిందూ ధర్మం, హిందూలో ఎవరైనా సరే కులం లేదు, అందరూ ఒకటే. ఆ హిందువు మాత్రమే. అల్మాస్గూడ 17 డివిజన్ల 7 డివిజన్ల ఈ సంఘానికి ఈరోజు గోడపత్రిక, కరపత్రిక ఆవిష్కరణ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి వెంకటేష్ అన్న గారికి, కుమార్ అన్న గారికి, వేదిక పైన ఉన్నటువంటి వివిధ కాలనీ అసోసియేషన్స్ బాధ్యులకు, ఇక్కడ వచ్చినటువంటి విశ్వకర్మ సంఘ సోదరులకు, వివిధ కాలనీ బాధ్యులందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ, అన్నగారు చెప్పారు కులాలకు అతీతంగా విశ్వకర్మ యజ్ఞం మన అల్మాస్గూడ ప్రాంతంలో చేస్తున్నామని తెలియజేసిండు. అక్కడ ఇప్పుడు అన్నగారు కూడా చెప్పారు, విశ్వకర్మ అనేది నిజానికి వాస్తవంగా హైందవ ధర్మం ప్రకారం చూసుకుంటే, మనం ఎక్కడ కూడా ఒక ఇంటి పూజ చేయాలనుకుంటే మొదటగా పూజించాల్సినటువంటి దైవం విశ్వకర్మ. అంటే కులాలతో సంబంధం లేదు మనకి. ఎక్కడైనా మనం నివాసం ఏర్పాటు చేసుకోవాలనుకుంటే ఏ కులం అవసరం లేదు, అందరం ఒక నివాసంలో ఉండాల్సిందే. మనం తప్పకుండా పూజించాల్సినటువంటిది. ఎందుకంటే శ్రీకృష్ణుడే ద్వారకా నగరాన్ని నిర్మించేటప్పుడు విశ్వకర్మను ఆహ్వానించాడు, విశ్వకర్మతోటే ముహూర్తం చేసాడు. సో అట్లా విశ్వకర్మ అనేది అందరికీ నివాస యోగ్యమైనటువంటి ప్రాంతాలు కల్పించేటువంటి దైవం.
కులంతో సంబంధం లేదు. కాబట్టి అన్నగారు మా కాలనీకి వచ్చి మమ్మల్ని అడిగినప్పుడు తప్పకుండా అన్న మీ యజ్ఞ కార్యక్రమానికి మా సపోర్ట్ ఉంటుందని చెప్పినాం. అదేవిధంగా ఇప్పుడు కూడా మాటిస్తున్న సభాముఖంగా మీ కార్యక్రమం రోజు సెప్టెంబర్ 22 రోజు అన్నారు. ఆ రోజు తప్పకుండా మా కాలనీలో ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి ఈ విషయాన్ని చేరవేసి మీ కార్యక్రమానికి హాజరయ్యేటట్టు చూస్తామని తెలియజేసుకుంటూ ఈ సమావేశానికి నన్ను ఆహ్వానించినందుకు ప్రత్యేకంగా మీ కమిటీకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. విశ్వకర్మ ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ, సభను అలంకరించిన పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలు. సెప్టెంబర్ 17 22వ తారీఖు రోజు చేసే యజ్ఞ మహోత్సవానికి 7 డివిజన్ల నుంచి ప్రతి ఒక్క కాలనీ నుంచి కాలనీ ప్రెసిడెంట్లను ఆహ్వానించుకుంటూ విశ్వకర్మలకే దేవుడు కాదని సంకేతాన్ని అందరికీ తెలపడానికి, అందరికీ తెలియజేసి అందరినీ ఆహ్వానించడానికి ఈ మన విశ్వకర్మ జాతిని ఒక విశ్వకర్మలకే సొంతంగా భావించి విశ్వకర్మలే చేస్తున్నారు. ఇప్పుడు కుమారస్వామి అన్నగారు తీసుకున్న కాన్సెప్ట్ విశ్వకర్మ బ్రహ్మం గారు కానీ విశ్వకర్మ కానీ మన విశ్వకర్మలకే ఒక్కరికే దేవుడు కాదని అందరికీ దేవుడని నిరూపించడానికి మేము అందరి దగ్గరికి వెళ్ళి ఈ సంకేతాన్ని ఇచ్చి ప్రతి కాలనీ ప్రెసిడెంట్ను ప్రతి కాలనీలో ఉన్న అందరినీ ఆహ్వానించి వాళ్లకు ఈ కార్యక్రమాన్ని చేసి విశ్వకర్మ జాతిలో అంత గొప్పగా ఉన్న విశ్వకర్మను ప్రతి ఒక్కరికి దేవుడాన్ని నిరూపించుకోవాలనేదే మా కాన్సెప్ట్. జై విశ్వకర్మ. మన ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చెప్పుకోవచ్చు. ముఖ్య అతిథిగా మన శ్రీ సాయి హోప్స్ బాలాజీ గారిని మాట్లాడవలసిందిగా కోరుతాను. శివానంద్ రెడ్డి, శ్రీహిల్స్ కాలనీ వైస్ ప్రెసిడెంట్ నేను. సో యాక్చువల్గా నాకు ఇది ప్రోగ్రామ్ అని చెప్పారు. సో ఇంతకుముందు కూడా అన్నగారు మా కాలనీకి వచ్చారు, శ్రీహిల్స్ కాలనీకి. సో అప్పుడు కూడా మా కాలనీ తరఫున కూడా అన్ని సహాయ సహకారాలు మేము అందిస్తామని చెప్పాము. యాక్చువల్గా కాంటెస్ట్ పరంగా చూస్తే విశ్వకర్మ అంటే యాక్చువల్గా హిందూ దేవుడు అంటారు యాక్చువల్గా. సో మనం అందరం కూడా ఈ హిందూ దేవుడి కార్యక్రమానికి మనం అందరం కూడా కలిసికట్టుగా సపోర్ట్ చేయాలనేది నా ఒక విన్నపం. దానన్నిటికీ కూడా మేము సహాయక సహకారాలు తప్పకుండా అందిస్తామని. మా పెద్దలకు, వివిధ కాలనీ అధ్యక్షులకు, ప్రధాన కార్యదర్శులకు అందరికీ నా యొక్క నమస్కారం. నేను ఎల్బీ నగర్ ప్రసన్న ఆంజనేయ స్వామి టెంపుల్లో గల బ్రహ్మంగారు గుడికి ఈ సంవత్సరం నాది ప్రతి ఇయర్కి ఒక కమిటీ చేస్తారు అక్కడ. ఆ కమిటీలో ఈసారి నన్ను అధ్యక్షునిగా ఎన్నుకురు. ఎల్బీ నగర్ డివిజన్లో ఉన్న 18 సంఘాలు ఉన్నాయి, డివిజన్కో సంఘాలు ఉన్నాయి. డివిజన్లో నన్ను అధ్యక్షునిగా ఎన్నుకురు ఏకగ్రీవంగా. మేము అన్నగారు అన్నట్టు సెప్టెంబర్ 17కు వినాయక చవితి నిమజ్జనం ఉంటుంది, ఇబ్బందులు అవుతాయని మేము కూడా ఆలోచన చేసినాము. అయితే అందరికీ వెసులుబాటు ఉండాలని స్టేట్ కమిటీ చేస్తుంది, అన్నవాళ్ళు ఇక్కడ కూడా చేస్తారు. మేము నిర్ణయం ఏం తీసుకున్నామంటే ఇప్పుడు ఉన్న సభ్యులు సెప్టెంబర్ 17 తారీఖు నాడు అందరు టైం ఇవ్వగలుగుతారు, వాళ్ళందరూ ఒకటే రోజు చేస్తే ఇబ్బంది అవుతుంది అన్నట్టుగా మేము సెప్టెంబర్ 17కు మేము నిర్ణయం తీసుకొని మేము చేయడం జరుగుతుంది. ఆల్రెడీ కరపత్రాలు అన్నీ రిలీజ్ అయినాయి మావి. వివిధ అందరి విశ్వకర్మ నాయకులకు, అందరికి ముఖ్యమైన వ్యక్తులకు కలవడం జరుగుతుంది. అదేవిధంగా మన దగ్గర ఈ కుమారస్వామి అన్న ఎంతో ప్రయాసపడి వాళ్ళ కమిటీ ఈ యజ్ఞాన్ని నిర్వహించడం జరుగుతుంది. కమిటీ వేసిన నాడు కూడా నేను వచ్చిన, కమిటీ వేసిన రోజు సభ్యులు ఈరోజు కనబడతలేరు. వాళ్ళ అన్నోళ్ళు అనేది అదే, అందరు కలిసికట్టుగా చేస్తేనే దాన్ని ముందుకు తీసుకెళ్తాం. ఈక్వల్ టు స్టేట్ కమిటీ లాగా చేస్తున్నాడు అన్న, ప్రచారం కానీ ఏది కానీ అన్నీ అందరూ సహకరించి మీ సభ్యులు కూడా మనం అంత పబ్లిసిటీ ఉన్నప్పుడు జనాలు కూడా కనబడాలి. మనం కనబడితేనే మనకు విలువ అనేది పెరుగుతుంది, వేరే వాళ్ళ ముందర మనం తక్కువ కాకుండా ఉంటాం. మీ వేదిక మీద ఏమంటారు, సెప్టెంబర్ 17 నాడు కూడా మీరు అందరూ రావాల్సిందిగా నేను ఆహ్వానిస్తున్నాను. అక్కడికి కూడా ఎల్బీ నగర్ ప్రతి ఒక్క ఏడ చేసిన యజ్ఞం మనదే, అందరం వెళ్ళాలి ఎక్కడైనా. నేను ఇక్కడికి ఎందుకంటే లోకల్ స్థానికంగా అల్మాస్ గూడలోనే ఉంటాను, నా నివాసం సొంతం ఇల్లు ఇక్కడ విశాఖ నగర్లో. అందుకని అన్న విలువంగానే మేము ఎంత బిజీగా ఉన్నా ఇప్పుడు వచ్చినాం. అందుకని ప్రతి ఒక్కరు టైం ఇవ్వాలి. ఒక్కరోజు టైం ఇస్తే ఏమవుతుంది, ఏం కాదు. కాబట్టి ప్రతి ఒక్కరు రావాలి.
నాకు ఈ అవకాశం ఇచ్చిన కుమారస్వామి అన్న వాళ్ళ టీంకు నా యొక్క ధన్యవాదాలు. నమస్కారాలు తెలియజేసుకుంటూ, నేను ఇక్కడనే ఉంటాను కానీ నాకు ఏ ఇంప్రెషన్ జరగదు, తెలియదు. అందుకే ఇప్పుడే వచ్చిన దానికి నేను ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను. ఇది మన సైట్ మనదేను. కాకపోతే నన్ను కూడా పిలిస్తే నేను కూడా ఎక్కువ వర్క్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అందుకే నేను ఏమంటలేను, నాకు ఇన్ఫర్మేషన్ తెలియదు కనుక ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను అంటున్నాను. ముందుగా విశ్వబ్రాహ్మణ సోదరులందరికీ మరియు స్టేజ్ అలంకరించినటువంటి పెద్దలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. నేను ఇక్కడే స్వీట్స్ కాలనీలో ఉంటా, జంగాచర్ల. అయితే ఇంతవరకు మన సంఘాలన్నీ కూడా ఇండివిజువల్ ఉన్నాయి. ఇండివిజువల్ అంటే ఎవరికి దోచినట్టు వాళ్ళ సంఘాలు పెట్టుకున్నారు. నేను నారాజు కుమారస్వామి గారికి అట్రాక్ట్ కావడానికి కారణం ఏంటంటే ఆయన విశ్వబ్రాహ్మణ సంఘం అని పెట్టింది. మన దగ్గర ఇంతకుముందు ఉన్న సంఘాలు, మనమైన సంఘాలు ఇట్లా ఎవరికి వాళ్ళు విడదీసి చేసారు. అది కాకుండా మనందరం ఎప్పుడైతే కలిసికట్టుగా ఉంటామో అప్పుడే మనం అభివృద్ధిలో కానీ దేంట్లో కానీ ముందుకుపోతాం. ఇప్పుడు యజ్ఞం తలపెట్టింది కూడా మంచి కార్యక్రమం ఇది. వెబినార్లు చేస్తున్నారు, ఇక అన్న కూడా ఉన్నాడు, మనమైన సంఘం అధ్యక్షులు అట్లా. కానీ అట్లా కాకుండా మన విశ్వబ్రాహ్మణులంతా, మన పంచదాయులంతా ఒకదారి అదే అంటారు, మనందరం ఒకదారి మీద ఉండి ఇటువంటి ప్రోగ్రాంలకు సహకరించి మనం ముందుకు పోవాలి. కార్పొరేషన్లో కూడా మనకు ఒక గుర్తింపు అనేది సాధించాలి. ఆ దిశ మనందరం అడుగులేద్దాం. ఓకే, పేజీలాగా మిగిలిస్తాం అనుకున్నాం ఈరోజు. అది ఒక వర్షం మనని చేసింది. ఇతర కులాల వాళ్ళతోటి, కాలనీ అధ్యక్షులతోటి ఓపెనింగ్ పక్క ప్లాన్ చేసినాం. కానీ వరుణదేవుడు మన మీద ఎందుకో అనుకున్న ప్రోగ్రామ్ కంటే 2 గంటలు ఆలస్యమైనా సరే కానీ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా చేసుకుని ఉండాలనే ఉద్దేశంతో సూచనలు, సలహాలు తీసుకొని మీరు కూడా ముందున్నటువంటి వాళ్ళు కూడా రఘునందన్ అన్న గారు ఒక 2 దగ్గర నెల 45 రోజుల నుంచి మనం ఏదైతే ప్రోగ్రామ్ చేసామో సరే అయ్యింది. అంటే కొంత వచ్చిరు రాలేదు, జరిగింది జరిగిపోయింది. ఇంకా అందరికీ నమస్కారం అండి. పేరు బండోజు రవి. యాక్చువల్గా మనం అనుకున్నది ఒకటి, అవుతున్నది ఒకటి అవుతుంది. మేము కమిటీ వేసి 24 మంది, 22 మంది కమిటీ ఉంది. దాదాపు ఇందులో మనం ఒక 3 కష్టపడుతున్నాం. 3 లేదు 4. మిగతా అంతా టైం ఇవ్వట్లేదు, చాలా వెనుకబడిపోయినాం ఇప్పటికీ. ఇది కూడా చెప్పాలి, వాళ్ళు ఉన్నారు చెప్పాలి. అందరూ సహాయం చేస్తే ఇంకా కొంచెం ముందుకు వెళ్ళి ఇంకా మంచిగా ప్రోగ్రామ్ మంచి సక్సెస్ చేయాలి. అందరూ కూడా ఒకసారి మన రానులో కూడా చెప్పండి, అందరూ ఎవరో రాలేదు కమిటీలో వాళ్ళకు చెప్పేసి కొంచెం ఈ ప్రోగ్రామ్ చాలా ముందుకు తీసుకోవడానికి మనం అందరం కృషి చేయాలి అని చెప్తున్నాను. అందుబాటులో అందరూ ఉండి అందరూ చేస్తే బాగుంటుంది. ఇప్పుడు లింగేశ్వరం ఇదేం సరే